శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, సింగర్ మంగ్లీ మరొక కొత్త వివాదం జరుగుతోంది. ఆల్రెడీ 2 days నుంచి రన్ అవుతోంది. అసలు ఏంటి ఈ కొత్త వివాదం? ఎందుకు వరుస వివాదాలతో ఆవిడ వార్తల్లో నిలుస్తున్నారు? అంటే మీకు ఒక పేరు వచ్చేసాక యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇప్పుడు మీ పేరు వాళ్ళు వాడుకున్నారా లేదా, లేదు మీ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది మీరు క్లారిటీగా చెప్పగలగాలి. ఇక్కడ మంగ్లీ ఏముంటుంది, నాకు సంబంధం లేదు, చాలామంది వచ్చి సెల్ఫీలు దిగుతారు, మధు ఎవరో నాకు తెలియదు అంటుంది. మళ్ళీ మా తమ్ముడు ఫ్రెండే అంటుంది. ఇప్పుడు వస్తున్న స్టోరీ ఏంటంటే అది ఎంత నిజమో నాకు తెలీదు. వాళ్ళ చెల్లెలు, ఒక చెల్లెలు ఈ మధు అనే అతన్ని పెళ్లి చేసుకోబోతోంది అని వచ్చింది. అది నిజమో కాదో మనకు తెలియదు. అయితే ఈ మంగ్లీ చెల్లెలు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందులో అని అంటున్నారు. అంటే మంగ్లీ పేరు చెప్పుకొని మంగ్లీ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా ఇండైరెక్ట్గా ఓకే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మంగ్లీ చెల్లెల్ని, మీరు ఈ మైక్రో ఫైనాన్స్లో డబ్బులు పెట్టండి, మీకు నెలకి మేము 4 to 5% ఇస్తాము, తర్వాత 6 నెలలు అయ్యాక ప్లాట్ ఇస్తాము అంటే వాళ్ళు నమ్మేసి వాళ్ళ పొలాలు అమ్మి లేకపోతే తాకట్టు పెట్టి బంగారం అది రకరకాలుగా లక్షల్లో పెట్టారు. 10 కోట్లు మోసం అంటున్నారు, 100 కోట్లు అంటున్నారు, 150 కోట్లు అంటున్నారు. అది మనకు తెలియదు. దీని మీద మంగ్లీ ఒక ప్రెస్ మీట్ పెట్టారు, మీరు చూసారు, నేను చూసా. ఆ అమ్మాయి నేను ఒక సెలబ్రిటీని అనే లెవెల్లో మాట్లాడుతూ, ఇవాళ ఎవరిని మీరు సెలబ్రిటీ అనొద్దు, నేను చెప్పేది అది. నో బడీ ఈజ్ ఎ సెలబ్రిటీ. ఎవడు సెలబ్రిటీ? తల్లి తండ్రి సెలబ్రిటీలు మనకి, అవునా? గురువులు సెలబ్రిటీస్, అంతే తప్ప ఒక యాంకర్గా ఉండి పాటలు పాడుకుంటూ వాళ్ళ వృత్తిని నేనేమి తిట్టట్లే. పాటలు పాడడం అనేది నిజంగా అది ఒక కళ, అది అదృష్టం కూడా, అలా గొంతు ఇవ్వడం దేవుడు ఎవరికైనా కూడా. కానీ ఆవిడ ఒక యాంకర్గా మొదలుపెట్టి ఒక సింగర్ అయ్యి ఈరోజు డబ్బులు వచ్చాక, గతంలో మీరు అన్నారు చాలా వివాదాలని, చాలా వివాదాలు. మొట్టమొదటిది నాకు గుర్తున్నంత మట్టికి చంద్రబాబు నాయుడు మీద పాట పాడినంది. ఓకే, ఎలక్షన్స్ ముందు నేను ఓన్లీ వైసీపీ జగన్మోహన్ రెడ్డికే పాడతానని. ఎన్నికలు అయిపోయాక ఇటీవల కాలంలో మీరు చూశారు, రామ్మోహన్ నాయుడుతో ఒక గుడికి వెళ్ళింది ఉత్తరాంధ్రలో, దాని మీద పెద్ద కాంట్రవర్సీ అయింది. తర్వాత ఈషా ఫౌండేషన్ వాళ్ళు రానివ్వలేదు అన్నారు ఈసారి, ఎందుకంటే అమ్మాయి అక్కడ నియమాలు పాటించట్లేదని. తర్వాత ఒక బర్త్డే వేడుకలు, డ్రగ్స్ అన్నారు, సీసాలు అన్నారు, ఇన్ని అయ్యాయి. మళ్ళీ ఎప్పటిదో పాత ఫోటోలు పెట్టి నేను అలాంటివి చేయలేదని ఆవిడ, అంటే మేబీ మేనేజ్ చేసుకుందో ఏంటో మనకు తెలియదు పొలిటికల్గా. అంటే సెలబ్రిటీస్ అంటే ఇది, దే కెన్ మేనేజ్ ఎనీథింగ్ అని, అంతే తప్ప సెలబ్రిటీస్ అంటే దిగేం రాలేదు. తప్పు చేస్తే ఎవరినైనా నిల్చోపెట్టి అడిగే హక్కు ప్రజలకు ఉంటుంది. నిన్న బాధిత మహిళలతోటి చాలామంది ఇంటర్వ్యూలు చేశారు, మీరు చూశారు. ఇక్కడే ముఖ్యంగా మీరు మాట్లాడాల్సింది అడ్వకేట్ సుబ్బారావు గురించి. మంగ్లీ ప్రెస్ మీట్లో అడ్వకేట్ సుబ్బారావు గురించి మాట్లాడుతుంది తప్ప లాస్ట్లో తన తమ్ముడిని ఇట్లా చూపించింది, అంతే, తమ్ముడు మాట్లాడాల. తర్వాత తను మధు మీద కదా కేసు పెట్టాలి. ఇప్పుడు మధు అనేవాడు ఫ్రాడ్ చేసి మంగ్లీ పేరు చెప్పుకొని ఇన్ని కోట్లు తినేస్తే మధు మీద కేసు పెట్టకుండా బాధితుల తరఫున మాట్లాడే ఒక సుబ్బారావు గురించి మాట్లాడుతూ శ్రీముఖి మీద క్రష్ అనడం ఏంటి? తప్పు కదా. ఇంకొక మహిళ పేరు ఎందుకు తీసుకొస్తారు మీరు? అది చాలా తప్పు. అంటే టాపిక్ డైవర్ట్ చేయడం కోసం. ఓకే, సో దీని మీద శ్రీముఖి స్పందించాలి. మరి స్పందించారో లేదో ఇంకా మనకు తెలియలేదు. డెఫినెట్గా ఇది చిన్న విషయం కాదు. తర్వాత సుబ్బారావుని తిట్టింది ఆవిడ. తర్వాత సుబ్బారావు నా మీద దెబ్బలాడాడు అంటుంది. సుబ్బారావు ఏమో ఆవిడ నాకు క్షమాపణ చెప్పింది అంటాడు. అంతా గందరగోళంగా ఉంది. మళ్ళీ నిన్న సుబ్బారావుకేమో అదేంటి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారంటారు పోలీస్ దగ్గరికి వెళ్తే. ఆ పోలీస్ ఏమో మాకు సరైన ఎవిడెన్స్లు ఇవ్వలేదు ఈ సుబ్బారావు అంటాడు అతను. అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది మీరు వాహనం నడుపుతుంటే కదా చెయ్యాలి, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎందుకు చేశారు? అతను రాత్రి తాగి ఉండొచ్చు, పొద్దున్న వచ్చాక వాసన వస్తుంది. అంటే ఇది ఎక్కడైనా నమ్మదగిందిగా ఉందా? మళ్ళీ ఈలోగా ఇప్పుడు సజ్జనార్ని వెళ్ళి కలిశారు మంగ్లీ. సజ్జనార్ని కలిసినప్పుడు మధు మీద కంప్లైంట్ ఇచ్చిందా? ఇవ్వాలి కదా.
మీరు బాధితులకి మీరు న్యాయం చేయండి అని ఆయన్ని అడిగింది తప్ప బాధితులకు అండగా ఉంటానని ఆవిడ ఎక్కడా చెప్పలా. అది కదా చెప్పాలి. ఇవాళ నువ్వు బాధితుల్ని కలిసి మాట్లాడాలి మంగ్లీ అనే ఆవిడ. అది చేసే ధైర్యం లేదా మంగ్లీ మీకు? ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. మీరు తప్పు చేయకపోతే నేను తప్పు చేయలేదు, నా ఇన్వాల్వ్మెంట్ లేదు, మీకు నా పేరు ఎవరు చెప్పారని అడగాలిగా. ఉమ్. ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఈవెన్ మీడియాను కూడా ప్రశ్నించి ఆవిడ మళ్ళీ మీడియా గట్టిగా అడిగేసి మళ్ళీ మాట మార్చి నేను కూడా ఒక మీడియా పర్సన్నే అని. ఏంటో మరి మీడియా అనేది అంత చీప్ అయిపోయింది. ఇవాళ మంగ్లీ విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి అందరికీ. మంగ్లీని చూస్తే మనకి అమ్మాయి నిజాయితీగా మాట్లాడుతున్నట్టు ఎవ్వడికి అనిపించలే. ముఖ్యంగా బాధితులకు అసలు అనిపించలేదు. బాధితుల దగ్గరికి వెళ్ళి ప్రశ్నించమనండి ఆవిడ. తర్వాత మధు మీద కేసు పెట్టమనండి. అప్పుడు ఆవిడకి సంబంధం లేదు అని వీళ్ళు కూడా ఒప్పుకుంటారు. రైట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.